హలో ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో వచ్చేసి మా భీమవరంలోని రాయలం గ్రామంలో జరిగిన రంగోలీ కాంపిటీషన్కి సంబంధించిన వీడియో. సో ఈ రంగోలీ కాంపిటీషన్లో అయితే మా అక్క పార్టిసిపేట్ చేసింది. పార్టిసిపేట్ చేయడమే కాదు, ఈ రంగోలీ కాంపిటీషన్లో తనకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఆ ముగ్గు చూడండి. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ చేసిందనమాట. సో ఇక్కడ పీసీఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారనమాట, ముగ్గుకి ఎందుకు ఇలా వేశారు, ఏంటి ఒక్కొక్కటి స్పెషాలిటీస్ ఏంటి అని అడుగుతున్నారనమాట మా అక్కని. ఈ రంగోలీ కాంపిటీషన్లో పెద్దవాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 అనమాట. అలాగే ఇందులో చిన్నపిల్లలకి మళ్ళీ సపరేట్ కేటగిరీ, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000. సో ఫైనల్గా మా అక్క ముగ్గు అయితే ఇలా వచ్చింది. సో మిగిలిన ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. నాకు ఈ ముగ్గులన్నీ చూస్తున్నప్పుడు అనిపించింది, ఆడవాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించడానికి అప్పుడప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా ఉండాలి. ఇదివరకు అయితే ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్ అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకున్న టాలెంట్ అన్నిటినీ కూడా ఇలా బయట పెడుతున్నారనమాట. సో ఈ రంగోలీకి అయితే సెకండ్ ప్రైజ్ 15,000 అమౌంట్ అయితే వచ్చింది.
ఎమ్మెల్యే గారు ఇంకా అలాగే ఎంపీ గారు ఇద్దరు కూడా వచ్చారనమాట. సో ఎమ్మెల్యే గారిని ఇలాగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దుర్గా గారు 56 నెంబర్. ఒకసారి అందరూ కూడా బిగ్ హ్యాండ్స్. వీరిని స్పాన్సర్ గుసిడి సూరిబాబు గారు, మావళ్ళమ్మ అమ్మవారి ధర్మకథ. ఇది మన శ్రీనివాస వర్మ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుచున్నాం. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కట్టి ఈ యొక్క 10,000 రూపాయల ప్రైజ్ మనీని అందిస్తున్నవారు గుసిడి సూరిబాబు గారు. మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే మొదటిసారి సిస్టంలో మీటింగ్ వచ్చాను. మరి యాక్చువల్గా వికారాబాద్ తాండూరు అండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి జనసేన పార్టీ వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి నాకు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇష్టం అండి. ఇక్కడ గెలవాలని కూడా చాలాసార్లు కోరుకున్నాను, తెలుగుదేశం పార్టీ రావాలని. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు ఇలాగే ఈ పార్టీ అనేది కంటిన్యూ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాను.